ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి అక్కడనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు హల్లెలూయా హల్లెలూయా చెప్తాం అందరూ చేతులెత్తి హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మరొక అనుభవం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము ఏ ప్రాంతానికైనా పోని, ఎక్కడికైనా పోని, అర్థమవుతుందా, ఆయనకు ఉన్న అలవాటు ఏం తెలిసిన బలిపీఠం కట్టే అనుభవం ఉంది. ఇంకా మీరు బైబిల్లో చదువుకునేటప్పుడు అవన్నీ రాసి పెట్టుకోండి. ఎక్కడికైనా పోని, ఏ చోటికైనా పోని, అర్థమవుతుందా, ఆ ప్రాంతంలో అయినా దేవునికి మాత్రం బలిపీఠం కట్టడం ఆయన నేర్చుకున్నాడు. హల్లెలూయా. పోయిన చోటెల్లా బలిపీఠం కడతానే ఉన్నాడు, బలిపీఠం కడతానే ఉన్నాడు. బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం, బలిపీఠం అంటే దేవునితో సహవాసం చేయడం, దేవునితో సహవాసం చేయడం ప్రార్థనా జీవితం. ప్రియమైన వాళ్ళరా, దాన్ని మనం గుర్తిరుగుదుము గాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా పో, ఎక్కడికైనా పో, ఎక్కడైనా ఉండు, నువ్వు చేయవలసింది తెలిసిన బలిపీఠం కట్టుదురుగాక. హల్లెలూయా. ఇంట్లో ఉన్నావా, బలిపీఠం కడుదువుగాక. హల్లెలూయా. పని మీద పోతూ ఉన్నావా, ఏమండి పని మీద బస్సులో పోతున్నావా, అక్కడ కూడా నువ్వు బలిపీఠం కడుదువుగాక. వెళుతూ ఉన్నావా, అక్కడ నువ్వు బలిపీఠం కడుదువుగాక. ఒక చోటికి పోయి ఉన్నావా, ఈ ప్రాంతం నుంచి వేరే చోటికి పని కోసం పోయావా, అక్కడ కూడా నువ్వు బలిపీఠం కడుదువుగాక. హల్లెలూయా. ప్రాంతం మారొచ్చు కానీ నీ వాడుక మారకుండునుగాక. అర్థమవుతుందా? ప్రాంతం మారవచ్చు. నువ్వు ఈ రోజున పేరకలుపుల్లో ఉండవచ్చు, లేకపోతే పెదపాలెంలో ఉండవచ్చు, అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఉద్యోగరీత్యా తెనాలి పోవచ్చు, ఉద్యోగరీత్యా విజయవాడ పోవచ్చు, ఉద్యోగరీత్యా ఎక్కడికైనా పో, అక్కడ కూడా నువ్వేం చేయగలగాలి చెప్పండి, బలిపీఠం మాత్రం మానకూడదు. బలిపీఠం కడతానే ఉండాలి. నిన్ను దేవుడు ఎక్కడ ఉంచినా బలిపీఠాన్ని కడతానే ఉండాలి. హల్లెలూయా. 4 గంటలకి బలిపీఠం కట్టే అనుభవం ఉందా? ఏమండి ఎక్కడైనా సరే నువ్వు బలిపీఠం కడుదువుగాక. ఓ పాస్టర్ గారు, ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రాంతం నుంచి అమెరికా వెళ్ళాడు, లేకపోతే లండన్ వెళ్ళాడు, లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్ళి, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళారు. అర్థమవుతుందా? ఇక్కడ 4 గంటలకి ప్రార్థన చేసే అలవాటు ఉంటే అక్కడికి పోయేసరికి ఏమండి ప్రయాణం అంతా చేసి 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 అక్కడికి పోయేసరికి అక్కడ 4 అయిందంట టైం. అక్కడ 4 అయింది. మనం ఏం చేస్తాం చెప్పొచ్చుగా? మనమైతే ఏం చేస్తాం? రాత్రంతా ప్రయాణం చేసాం, అర్థమైందా, కష్టపడ్డాం, ఆ తర్వాత నిద్ర కూడా పట్టలేదు, నిద్ర కూడా రాలేదు, ఈ టయానికి ఇక్కడికి వచ్చాం అని ఒక రూమ్ ఉంటే, ఆ రూమ్లో మంచం ఉంటే, లేదా దాని మీద బెడ్ ఉంటే, లేకపోతే అది కూడా లేకపోతే అంత సాప దొరికితే, ఒకవేళ అది కూడా లేదనుకోండి, ఆ పాలిష్ రాళ్ళ మీద పడి నిద్రపోతాం. అవునా కదా? అదే అంటారే, ఆకలి రుచి ఎరగదు, నిద్ర చెప్పండి సుఖం ఎరగదు. అవునా కదా? అంతెందుకు, మామూలుగా చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంత పరిచయం చేశారా, ఈ పరిచయం చేసిన తర్వాత అన్ని సర్దుకున్నాడికి పోయామనుకోండి, అక్కడ ఏం చేస్తారు? 4 అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు చెప్పొచ్చుగా? చెప్పొచ్చుగా? 4 అయితే ఏం చేస్తారు? 4 అయితే అయింది ఇప్పుడు దాకా చెప్పండి, పరిచయం చేసి వచ్చాం, లైట్లు కట్టి వచ్చాం, లైట్లు ఉప్పు తీసుకున్నాం, మళ్ళీ ఎత్తుకున్నాం, దించుకున్నాం, ఇప్పటికే టైం అయిపోయింది, ఇప్పటికి అలసిపోయాము, కష్టపడ్డాము, ఆ తర్వాత ఒళ్ళంతా నొప్పులు పడుతున్నాయి అని శుభ్రంగా నిద్రపోతా ఉంటాం. అవునా కదా? అవునా కదండి? అయితే అబ్రహాము చూడండి, ప్రియమైన వాళ్ళరా, ప్రాంతం మారినా సరే ఆయన ఏం చేయడం మర్చిపోలేదు, బలిపీఠాన్ని మాత్రం కడతానే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంతానికి పోయి ఆ టైంలో ఏమండి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ సేవకుడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఏమండి పిలిచిన వాళ్ళు తలుపు తీసి చూశారంట, ప్రార్థనలో ఉన్నారు.
ఒక అర్ధగంట తర్వాత చూశారు, ప్రార్థనలో ఉన్నారు. ఒక గంట అయింది, ప్రార్థనలో ఉన్నారు. ఏమండి ఆ తరువాత మూడోసారో నాలుగోసారి వచ్చి చూస్తే ఆ మంచం దగ్గర అలా లేచి నిలబడి అప్పుడు కూర్చున్నాడు, బెడ్ మీద కూర్చున్నాడంట. ఆ పిలిచిన ఆయన వచ్చి, పాస్టర్ గారు, నేను ఎంతమంది సేవకుని పిలిచా, ఎంతమందిని చూశాను, కానీ మీలాగా ఉన్నోండి ఇంతవరకు చూడలేదండి అన్నాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 4 గంటలైతే ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయితే ప్రయాణంలో అలసిపోయావు అన్న అది కూడా లేకుండా ఇక్కడ 4 గంటలు కూడా మీరు మోకరించి ప్రార్థన చేశారు. మిమ్మల్నే నేను చూశాను, ఇంకొకరు నేను చూడలేదు నా జీవితంలో అన్నాడంట. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? అలాంటి స్థితిలోనికి నేను రావాలి, మీరు రావాలి. నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసిన పని ప్రియమైన వాళ్ళరా, బలిపీఠం కట్టడం మానకూడదు. నువ్వు ఎక్కడైనా ఉండు. అర్థమవుతుందా? ఒకవేళ శ్రమ ఉందా, నిందుందా, అవమానం ఉందా, లేకపోతే నువ్వు అనుకున్న జరగలేదా, నీ ఆశలన్నీ అడియాసలుగా మారిపోతున్నాయా, నువ్వు తలంచింది ఒకటైతే మరొకటి జరుగుతుందా, అయినా సరే బలిపీఠం కట్టడం మానకుందువుగాక, ప్రార్థన చేయడం మానకుందువుగాక. హల్లెలూయా. ఎంత పరిస్థితులు దారుణంగా మార్చబడుతున్నా సరే బలిపీఠం మాత్రం కడతానే ఉండగలగాలి. మీరు అబ్రహాం చూడండి, అక్కడికి పోయి బలిపీఠం కట్టాడు, అక్కడికి పోయి బలిపీఠం కట్టాడు, అక్కడికి పోయి బలిపీఠం కట్టాడు అనే మాటలు కనిపిస్తూనే ఉంటాయి ప్రియమైన వాళ్ళు. ఈరోజు చూడండి, ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి, ఉండవా? ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో చెప్పండి, మీరు మీ అమ్మగారు పంపించిన ఇత్తడి బకెట్లు ఉన్నాయా లేవా? ఇప్పటికీ చెప్పరాబండి, వరుసగా పెట్టుంటారు. ఇక్కడ పెద్దది, ఇక్కడ చిన్నది. ఆ గ్లాసులు కూడా చూడండి, ఇక్కడ పెద్ద, ఇక్కడ చిన్నది. ఆ ఇంట్లో డబుల్ కాట్ బెడ్ ఉంటుంది, ఆ తర్వాత ప్లాస్మా టీవీ ఉంటుంది. అది పోయింది కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి పెద్ద పెద్ద టీవీలు పెట్టుంటారు, పెద్ద పెద్ద హోమ్ థియేటర్ ఉంటుంది. ఏమండి, ఒక ప్రక్క ఫ్రిడ్జ్ ఉంటుంది, ఓ ప్రక్క వాషింగ్ మిషన్ ఉంటుంది, ఓ ప్రక్క అన్నీ ఉంటాయి. ఇంట్లో లేనిది ఏంటంటే బలిపీఠం. అర్థమవుతుందా? ఇంట్లో లేనిది ఏంటంటే, జీవితంలో లేనిది ఏంటంటే బలిపీఠం. అన్నీ ఉన్నాయి, జీవితంలో ఉండాల్సి అన్నీ ఉన్నాయి, కుటుంబంలో ఉండాల్సి అన్నీ ఉన్నాయి. లేనిది అనేది ఏంటంటే బలిపీఠం లేదు. ఇక మీదట బలిపీఠాన్ని కొడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, వ్యక్తిగతంగా నువ్వు బలిపీఠం కట్టుకోగలగాలి, కుటుంబ పరంగా బలిపీఠం కట్టుకోగలగాలి. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునే అనుభవం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. అంత మాత్రమే కాదు, కుటుంబంగా దేవునితో సహవాసం ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండగలగాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన పిల్లలు అందరూ కలిసి ఏమండి, పనికి పోయి వస్తా, ఉద్యోగానికి పోయి వస్తా, వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి కూర్చొని, అందరూ కూర్చొని 2 పాటలు పాడి, అంత బైబిల్ చదువుకొని, అంత ప్రార్థన చేసుకుని ఎంత బాగుంటుంది. ఉదయాన్నే లేచావు, అలాగే చేసి ఎంత బాగుంటుంది. అందరూ లేచి కూర్చొని 2 పాటలు పాడుకొని అంత ఆ బైబిల్ చదివి అంత ప్రార్థన చేసుకుని ఎంత బాగుంటుందండి. అర్థమవుతుంది ప్రియమైన వారరా? కుటుంబంలో బలిపీఠం కట్టబడును గాక. హల్లెలూయా. వ్యక్తిగత జీవితంలో బలిపీఠాన్ని కడుదురుగాక. హల్లెలూయా. పోయిన చోట్లల్లా ఆయన మొట్టమొదటి చేసింది ఏంటంటే బలిపీఠం కడతా ఉన్నాడు. బైబిల్లో ఉంది కదా, మొదట మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని చింతించుకోకుండా దేవుని రాజ్యమును వెతకండి. హల్లెలూయా. ఆయన నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి. మొట్టమొదటి నువ్వు బలిపీఠం కడుదువుగాక, దేవుణ్ణి గణపరచుదువుగాక. బైబిల్ ఉందిగా, ఏమని తెలిసినా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నువ్వేం చేయాలంటే దేవుణ్ణి గణపరచాలి. ఉదయాన్నే ఏమంటే లేచి బలిపీఠం కంటే దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని కొనియాడాలి, దేవుని ఏమంటే ఆరాధించాలి. దేవుని ఏమని ఎంతగా నువ్వు స్తుతించగలిగితే అంతగా స్తుతించగలగాలి. అట్టి కృపతో యేసు నామములో ప్రతి ఒక్కరిని నింపి నడుపును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మొదట దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలగాలి. మొదట నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి. నీ కుటుంబంలో దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వగలగాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం నిశ్చయముగా నిన్ను వరించునుగాక.
నీ కుటుంబాన్ని వరించును గాక. నా ప్రభు మాట తప్పని వాడు ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట ఇస్తే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. కనుక ఆ మాట మీరు విందురుగాక. లోతు చూడండి, నీతిమంతుడే, బైబిల్ రాయబడింది చూడండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆ నీతిమంతుడు కాపురముండి బట్టియు ఆ మాట గమనించి ఎవరంట? లోతు. గట్టిగా చెప్పండి, లోతు ఎవరు? నీతిమంతుడు. మంచిదే కాదనట్లే. వారి మధ్యలో కాపురం ఉన్నాడు. చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సుని నొప్పించుకుంటూ రాకపోతే బలిపీఠం కట్టి సావచ్చుగా. అర్థమైందా? బాధపడకపోతే అయ్యో ఆడు దుర్మార్గుడు, ఈడు దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు, ఈడు నీతిగా బ్రతకడం లేదు, ఈడు నమ్మకంగా బ్రతకడం లేదు అని అనుకోకపోతే బలిపీఠం కట్టొచ్చు కదా. నీతిమంతుడే బలిపీఠం కట్టడం. అర్థమవుతుందా? సేవకుడే బలిపీఠం కట్టడం. యథార్థవంతుడే బలిపీఠం కట్టడం. నమ్మకస్తుడే ఏమి లేదు చెప్పరేమండి, గట్టిగా చెప్పండి. బలిపీఠం ఉండదు. మీరందరూ ఉన్నారనుకోండి, నమ్మకస్తులే, యథార్థవంతులే, నీతి ఉంది, సత్యం ఉంది మీలో, మీరు పాపులు కాదు. అయితే ఏం కట్టరు? గట్టిగా చెప్పండి. నీతిమంతులే. మీ ఊర్లో కూడా చెప్తా ఉంటారు, అన్నా ఆ కుటుంబం అంతా నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరు లేరని అంటున్నారు. మంచిదే కాదనట్లే. నీతి కలిగిన వాడే లోతు. బలిపీఠం గట్లా పేరుకు మాత్రం చెప్పండి. అదేంటారు పేరు గొప్ప చెప్పండి. అలా ఉండకూడదు ప్రియమైన వాళ్ళ మన జీవితం. అర్థమవుతుందా? మనం నీతిమంతులుగా యథార్థవంతులుగా నమ్మకస్తులుగా నడిపించబడుతూనే ఉండాలి. ఆ ప్రక్కలే ఉండాలి. బలిపీఠం కడుదుముగాక, బలిపీఠం కడుదుముగాక. నిశ్చయముగా స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చుదురుగాక. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్యని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడంతా మీరు చూడండి, ఉదయాన్నే ప్రార్థన చేశారు, చీకటితో ప్రార్థన చేశారు, మధ్యాహ్నం ప్రార్థన చేశారు, సాయంకాలం ప్రార్థన చేశారు, రాత్రి చేశారు, అర్ధరాత్రి కూడా చెప్పలేమండి. ఆయన జీవితమే ప్రార్థనతోనే అయిపోయింది. ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. హల్లెలూయా. ఈ లోకంలో జీవించని రోజులు ప్రార్థనే చేశాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో ముగించుకొని పరలోకానికి వెళ్ళాడా? ఇప్పుడు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? మరి ఆ స్థితిలోనికి మనం ఎప్పుడు రాగలుగుతాం? మనం యేసు ప్రభుని స్తుతిస్తున్నాం కదా, యేసు ప్రభుని మహింపరుస్తున్నాం, యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, యేసు ప్రభుని గణపరుస్తున్నాం, యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని ఆయన నామాన్ని సాక్షిగా బ్రతకాలని తీర్మానంతో బ్రతుకుతున్నాం కదా. మరి ఆ అనుభూతిలోనికి ఎప్పుడు వస్తాం? అనుభవం ఎప్పుడు పొందుకుంటాం? యేసు ప్రభు నీతిమంతుడే, అలాగే లేడు, బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. ఆయన మార్గమే, ఆయన సత్యమే, ఆయన జీవమే. ఒక ప్రక్క బలిపీఠాన్ని చెప్పండి కడతానే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన బలిపీఠం కడతానే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్ని పూజిస్తున్న మనము ప్రియమైన వాళ్ళరా, యథార్థంగా బ్రతకడమే కాదు కానీ బలిపీఠం కడుదుముగాక. నీతిగా ఉండడమే కాదు కానీ బలిపీఠం కడుదుముగాక. నమ్మకంగా ఉండడమే కాదు కానీ ఇప్పుడు చెప్పండి, బలిపీఠము కడుదుముగాక. ఆ స్థితిలోని ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఆదికాండం 18:6 జాగ్రత్తగా చదవండి. అందరూ తీస్తే మంచిది. 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి తెచ్చి అప్పగించెను. వెన్నను పాలను. ఆ మాట గమనించిన ఇక్కడ తాను సిద్ధము చేయించిన, ఆ మాట గమనించండి, తాను సిద్ధము
చేయించిన, ఇప్పుడు తలపైకెత్త నేను చెప్తాను. అక్కడ దేవుడు ఆయనకి కనిపించాడు. దేవుడు కనిపిస్తే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా నా ఇంటికి రండి అయ్యా అని బతిమాడుకున్నాడు. సరే పదా అన్నాడు. అయ్యా వచ్చారు కదా, ఇదిగో నీళ్ళు ఇస్తున్నాను, కాళ్ళు కడుక్కోండి అన్నాడు. అంత ఆహారం తయారు చేసి పెడతానయ్యా, ఆ తర్వాత తిని బయలుదేరి వెళ్ళండి అన్నాడు. సరే పో అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము గుడారములో ఉన్న ఎక్కడికి వచ్చాడు? శారా ఎవరు? నోరు తెరవండి. తన భార్య లేకపోతే వేరొకరి భార్య? తన భార్య దగ్గరికి వచ్చాడు. వచ్చి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పాడు. ఎవరికి? భార్యకి చెప్పాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఆయన బయలుదేరి మందకు పోయి మంచి లేత దూడను తెచ్చి పనివానికి ఇస్తే ఆ పనివాడు సిద్ధం చేశాడు. ఆ తర్వాత వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన మొత్తం తీసుకొని వచ్చి పెడితే శుభ్రంగా తిన్నారు. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక సమయం మీకు చూపిస్తాను, చూడండి. 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి గమనించండి. లోతుకు భార్య ఉందా లేదా? చెప్పండి గట్టిగా. లోతుకి 2 ఆడపిల్లలు ఉన్నారా లేరా? ఏడు చూస్తున్నారు. లోతుకి భార్య ఉంది, తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు. లోతు వచ్చి తన భార్యని పిలిచి, దేవదూతలు వచ్చారు మన దగ్గరికి, కాస్త భోజనం తయారు చేయి, విందు తయారు చేయని చెప్పాడా? ఎవరు చేశారంట? అతడు వారికి విందు చేశాడంట. తర్వాత పొంగని రొట్టెలు కాల్చి అతడే విందు చేశాడు, అతడే రొట్టెలు కాల్చాడంట. ప్రియమైన వారారా, అర్థమవుతుందా? అక్కడ భార్య ఉంది, తర్వాత 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలే ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలేం కాదు, పాలు తాగే పసిపిల్లలు కాదు. ఆ తర్వాత ప్రియమైన వారారా, బాలికలు కాదు, అంటే 14 సంవత్సరాలు లోపేవాళ్ళేం కాదు, పెళ్లి వయసు వచ్చిన వాళ్ళు. అర్థమవుతుందా? అంతటి పిల్లలు ఉన్నా, భార్య ఉన్నా, ఏమండి ఒక మాట భార్యకు చెప్పేదానికి లేదు ఆయనకి, ఒక మాట పిల్లలకు చెప్పేదానికి లేదు. అదే సమయంలో అబ్రహాము చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? శారా దగ్గరికి పోయాడు, తన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత పని మనిషి దగ్గరికి వెళ్ళాడు, పని మనిషికి అప్పగిచ్చాడు. అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారంట? సిద్ధం చేశారంట. అంటే ఎవరి ఇంట్లో ఇప్పుడు ఐక్యత ఉంది? నోరు తెరవండి గట్టిగా. ఇప్పుడు అర్థమైందా? ఆ వాక్యం అర్థమైందా? అబ్రహామేమో శారా దగ్గరికి వెళ్ళి నువ్వు త్వరపడి తయారు చేయంటే అని తయారు చేసి పెట్టింది. తన భార్యే ఒక మాట చెప్తే వినే స్థితిలో ఉంది. లోతుకు భార్య ఉంది, చెప్పగలుగుతున్నాడా? చెప్పరాబండి. 2 పిల్లలు ఉన్నారు, చెప్పగలుగుతున్నారా? అంటే వాళ్ళేమో అంత ముదిరిపోయారు, వీళ్ళ కుటుంబంలో ఏముంది? ఐక్యత, అనురాగము, ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయి. ఒకరి మాట ఒకరు వినగలిగే స్వభావం, అందరూ కలిసికట్టుగా చేసుకునే ఆ స్వభావం. దేవుడు ఆయన దగ్గరికి వస్తే ఏమంటే అందరూ కలిసికట్టుగా ఏం చేశారంట? విందు చేశారంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ ఇంటికి దేవదూతలు వస్తే ఏమంటే అతగాడు కష్టపడ్డాడంట. ఉన్న భార్య పనికిరాలా, ఉన్న భార్య ఎందుకు పనికిరాందిలాగా ఉంది. ఏమనుకోమాకండి ఈ మాట అంటున్నాననే. ఉన్న 2 పిల్లలు బొడుద్దాయిలాగా ఉన్నారు, ఇంకా అనకూడదు. అలా ఉన్న వీళ్ళు ఎందుకు పనికిరాని పిల్లల్లాగా తయారైపోయారు. అరే డాడీ కష్టపడుతున్నాడే, డాడీ కాలుస్తున్నాడే, మన భారం కదా, మన బాధ్యత కదా ఇది అని ఏమని వీళ్ళు పోయి పనిచేశారా? భార్య ఏమైనా పడుచుకున్నదా? ఏం పడుచుకోరా, చేసి పెడితే తింటది ఈ మనిషి.
ఎవరు చెప్పండి? అంటే బైబిల్లో ఉంది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అంగీల అంచుమట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె సియోను కొండల మీదకి దిగవచ్చు. హల్లెలూయా. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలని యెహోవా. హల్లెలూయా. ఆశీర్వాదం ఎక్కడుంటుందయ్యా అంటే, దీవెన ఎక్కడుంటుందయ్యా అంటే, ఎక్కడైతే ఐక్యత కలిగి జీవిస్తారో అక్కడ ఉంటుంది. అబ్రహాము కుటుంబంలో భార్యతో ఐక్యత ఉంది, పని మనుషులతో కూడా ఐక్యత ఉంది. రే ఈ దూడ త్వరగా సిద్ధం చేయి అంటే అర్జెంట్ 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 సిద్ధపరిచేసారు. ఏమ్మా నువ్వు జాగ్రత్త, నాకు చేసి పెడతావేమో, రోజు ఉడకని పెడతా ఉన్నావు, అలా చేసి పెడతావేమో జాగ్రత్త. ఎలా చెప్పాడు చూడండి అక్కడ. వెళ్ళి 3 మానికల మెత్తని పిండి, ఏ పిండి? రొట్టెలు చేయమ్మా అంటే ఏ పిండితో చేస్తారు మీరు? ఒకవేళ సారా కోపం వచ్చుడదా రాదా? మీరు చపాతీ ఏంటంటే, మీరు గోధుమ పిండి ఆడిచి గరుకు ఉప్మా ఉందే, ఉప్మా వండుతారు రవ్వతో చపాతీ చేస్తారా? మరి ఆమెకి ఎట్ట చేసి పెట్టిందో తెలియదు అబ్రహాం గారికి. అందుకని ఏం చెప్తుందో చూడండి, ఏం చెప్తున్నా చూడండి. 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి, హలో ఇను పిండి తీసుకో, మెత్తని తీసుకో, తర్వాత పిసుకు, తర్వాత రొట్టెలు చేయి. జాగ్రత్త, మన ఇంటికి వచ్చిన అతిథులు, వాళ్ళకి మనం చేసి పెడతా ఉన్నాం అని అంటే ఎంత ఐక్యత కలిగి, ఎంత అనురాగం కలిగి, ఎంత ప్రేమ కలిగి ఆ కుటుంబం నడిపించబడుతుంది. గమనించండి ప్రియమైన వాళ్ళారా. యేసయ్య అట్టి కృప దయచేయును గాక. హల్లెలూయా. రోజున ఒకే ఇంట్లో ఉన్న భార్య పని భార్య చేసుకుంటే, భర్త పని ఎవరా ఆ మధ్య అన్నారు, నా బట్టలు నేనే ఉతుక్కుంటానన్నా అని. పెళ్ళయ్యి భార్య ఉంది, భార్య ఉండే ఆ భార్య ఏమండి ఉతకదా అంటే, నేనే ఉతుక్కుంటానన్నా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఆ మాట చెప్తే బాగానే ఉంటుంది. ఎందుకని? పెళ్ళి పెటాకులు లేవు కాబట్టి నేను ఉతుక్కుంటానంటే అది బాగానే ఉంది. ఇప్పుడు ఉండేది దేనికి? భార్య ఉండేది దేనికి? సహకరించేదానికి, సహాయం చేసేదానికి కదా, అవునా కదా? చెప్పలేమండి. ఒక మాట చెప్తే ఇప్పుడు చెప్పండి, గయ్యం లేస్తారు. చెప్పకూడదు మరి. హల్లెలూయా, హల్లెలూయా. మేము చదువుకునే రోజుల్లో సోక్రటీస్ భార్య ఎవరు అని ప్రశ్న వచ్చింది. దానికి నేను రాసిన సమాధానం తెలుసా? గయ్యాలి గంప అని. ఎవరంట? చెప్పలేమండి, నిజమేనంట. ఆయన భార్య గయ్యాలి గంపే. అక్కడ రాసింది మాకు వచ్చిన లెసన్స్లో. ఆయనేమో శాస్త్రవేత్త, ఆయనేమో పండితుడు, ఆయనేమో గొప్ప సైంటిస్టు. ఇంట్లో ఉన్న భార్య ఏమో చెప్పలేమండి. ఆ గయ్యాలి గంపకి ఈ భర్త ఏమో ఒక మాట చెప్పాడు అనుకో, ఏంటదా? మరి లోతు భార్య అలా తయారైందేమో, లోతు పిల్లలు తయారయ్యారు నాకు తెలియదు. ఇక అబ్రహాం భార్య అలా లేదు. నా యజమానుడిని పిలుచుచు ఆయనకి లోబడి ఉంది. ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తా ఉంది. ఆ కుటుంబంలో ప్రేమ, ఇప్పుడు చెప్పండి, అనురాగము, ఐక్యత, సమాధానం కలిగి జీవిస్తా ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకని అబ్రహాము కుటుంబం దినదినము ఆశీర్వదించబడుతూనే ఉంది. కనుక ప్రియమైన వాళ్ళరా, మీరు ఆశీర్వదించబడుదురు గాక, మీ కుటుంబం దీవించబడును గాక. ఎప్పుడు తెలిసినా నీకు మీ ఆయనకి ఏముండాలి? గట్టిగా చెప్పండి. సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి, అనురాగం ఉండాలి, ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. హల్లెలూయా.
ఆ రోజుల్లో యేసన్న గారు చెప్తా ఉండేవాళ్ళు, మరి మీరు విన్నారో వినలేదో నాకు గుర్తు చేశాడు కాబట్టి చెప్తున్నాను వినండి. ఆయన ఆర్టీసీ జాబ్ చేస్తా ఉండే, ఆర్టీసీలో కండక్టరో లేదా మెకానిక్కో నాకు అంత గుర్తు లేదు, డ్యూటీ చేస్తూ ఉన్నాడంట. వాళ్ళ పై ఆఫీసర్లో ఒక రోజున వస్తామని చెప్తే అందరికీ కొత్త బట్టలు ఇచ్చారంట. ఆ ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు అందరూ కొత్త బట్టలు ఇచ్చారంట. కొత్త బట్టలు ఇస్తే ఏమండి ఆయన గారు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి ఏమండి టైలర్ దగ్గర ఇచ్చి కుట్టించి ఆ తర్వాత ఆయన వేసుకొని చూస్తే ఒక బెత్తెడు ఎక్కువైందంట. ఇదిగో రేపో మాపో మాకు వాళ్ళు వస్తూ ఉన్నారు, అందుకని ఏమై పని అంతా అయిపోయిన తర్వాత ఒక బెత్తెడు మడత పెట్టి కుట్టు అన్నదంట. కుట్టు అని చెప్పాడంట. ఆమె నేనే నువ్వు చెప్పిందంతా చేసేది, నాకు ఇంక పని బాట ఏమిలే, నీ ప్యాంట్లు కుట్టుకుంటా ఉంటే ఇవన్నీ ఎవడు ఉతుకుతాడు, ఇవన్నీ ఎవడు చేస్తాడు, మళ్ళీ వండేది ఎవరు, మళ్ళీ కడిగేది ఎవరు, అదిగో ఆడుందిగా ముసలి మీ అమ్మ, ఇంకేం పని ఉంది, తింటుంది ఆడ కూర్చుంటుంది, దాన్ని చెప్పిపో అన్నదంట భార్య. సరే పోతా అమ్మా ఇదిగో కొత్త బట్టలు ఇవి, బెత్తెడు ఎక్కువైంది, కాస్త బెత్తెడు మడిసి కుట్టి జాగ్రత్తగా ఆడబెట్టమ్మా అన్నాడంట. అంటే ఒరే నా కళ్ళాడ కనపడుతున్నాయరా, నేను ఒక చోట కుట్టబోయి ఒక చోట కుడితే దారుణంగా ఉంటుందిరా అంటే ఎట్లో గట్లే కుట్టిపెట్టు అన్నంట. ఇక ఏమండి ఆ తర్వాత ఆమె ఆ మాట అన్నది కదా, కుట్టదోనని ఇద్దరు పిల్లలుంటే ఆ ఇద్దరు ఆడపిల్ల కూడా చెప్పిపోయాడంట, అమ్మ మీరన్నా కుట్టి పెట్టండి, మీ అమ్మ కుట్టకపోయినా మా అమ్మ కుట్టకపోయినా మీరన్నా జాగ్రత్త కుట్టి పెట్టండి అమ్మ, త్వరగా వచ్చేస్తారు కదా అని. మొత్తం మీద ఆయన వెళ్ళిపోయాడంట. పని అంతా అయిపోయిన తర్వాత ప్రియమైన వాళ్ళారా ఇక రేపో మాపో వెళ్ళాలి కదా అని ఇంటికి వచ్చిన తర్వాత అది వేసుకొని చూస్తే మోకాలు కిందకు వచ్చిందంట. ఏంటే ఇట్లా చేశారంటే ఆ భార్య అంటదంటున్నావు, నిన్ను ఎన్నన్నా నీవు నన్ను ఎన్నన్నా నువ్వు చెప్పింది నేను చేయక తప్పుతుందా అని ఒక బెత్తడి మరిచి కుట్టానయ్యా అన్నదంట. అర్థమైందా? ఆ తర్వాత అమ్మ దగ్గరికి పోతే ఒరే కనపడక నేను కూడా ఒక బెత్తడు మరిచి కుట్టాను రా అన్నదంట. ఆ తర్వాత కూతుర్లు కూడా డాడీ మేము పైసలు కావాలనుకున్నప్పుడంతా నీవే కదా ఇచ్చేది, నువ్వు చెప్పిన పని మేం చేయకపోతే ఎట్లా అని మేము కూడా బెత్తడి మడిసి కుట్టాము అని అంట. 3-4 బెత్తడి మడిస్తే ఆడికి వస్తుంది. ఇక ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా, మీ జీవితంలో మీ కుటుంబంలో ఐక్యత లేకపోతే ఎలా ఉంటుందో గమనించండి. కలిసిమెలిసి జీవించే ఆ జీవితం లేకపోతే ఎలా ఉంటుందో గమనించండి. సంఘములో కలిసిమెలిసి జీవించే ఆ జీవితం ఐక్యత లేకపోతే ఎలా ఉంటుందో గమనించండి. సంఘములో ఐక్యత లేకపోతే ఎలా ఉంటుంది? తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, ఆ తర్వాత గిల్లుకోవడాలు, గీసుకోవడాలు, ఒకరిని ఒకరు అనుకోవడాలు, ఒకరి తప్పు ఒకరు ఎత్తి చూపించుకోవడాలు, ఇదే సరిపోతుంది సంఘములో. ఐక్యత లేకపోతే, కుటుంబంలో ఐక్యత లేకపోతే ఎలా ఉంటుంది గమనించండి. అన్ని నష్టాలే, ఆశీర్వాదం ఉండదు ప్రియమైన వాళ్ళరా.